పక్షుల ఊరిలో సంక్రాంతి పండుగ. పక్షుల గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల కోలాహలంతో ఊరంతా సందడిగా ఉంది. అయితే కష్టపడకుండా బహుమతులు కొట్టేయాలని చూసే చిచ్చుకాకి ఈసారి తన అతి తెలివితో ఎలాంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంది, తుని పిచ్చుక నిజాయితీ ఎలా గెలిచింది అనేదే ఈ సరదా కథ. అది జనవరి నెల. పక్షుల గ్రామాన్ని పొగమంచు దుప్పటి కప్పేసింది. చలికి చెట్లు కూడా గజగజ వణుకుతున్నాయా అన్నట్లుగా ఆకులు రాలుతున్నాయి. కాని ఆ రోజు మాత్రం ఊరంతా సందడి నెలకొంది. ఎందుకంటే అది భోగి పండుగ రోజు. ఉదయాన్నే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక లేచి తమ ఇంటి ముందు శుభ్రం చేస్తున్నారు. ఊరి మధ్యలో అందరూ కలిసి భోగి మంటలు వేయడానికని సిద్ధమవుతున్నారు. తుని పిచ్చుక చీపురుతో ఊడుస్తూ, బుజ్జి త్వరగా రామ్మా, అందరూ మర్రి చెట్టు దగ్గరికి వస్తున్నారు. మనం కూడా మన పొలంలో ఏరిన ఎండు పుల్లలు తీసుకుని వెళ్దాం, బద్దకించకూడదు. బుజ్జి పిచ్చుక, వస్తున్నానమ్మా. ఈ చలికి దుప్పటి విడిచి రావాలంటేనే కష్టంగా ఉంది. కానీ నా ఫ్రెండ్స్ చిన్ను పన్ను అప్పుడే వెళ్ళిపోయారట, నేను కూడా వెళ్తాను. అందరూ మర్రి చెట్టు కింద చేరారు. మహీకృత, చోటు చిలుక, లూసీ పావురం, కుహుబాతు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అందరూ చలి కాచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కాని అక్కడ చిచ్చుకాకి, చిన్నుకాకి మాత్రం కనిపించడం లేదు. చోటు చిలుక చుట్టూ చూస్తూ, ఏంటి తుని, మన ఊరి ఆల్రౌండర్ చిచ్చుకాకి ఇంకా రాలేదు? బహుశా ఈ చలికి భయపడి ఇంట్లోనే ఉండిపోయిందేమో. అవును చోటు, చిచ్చు ఎప్పుడూ లేటే. పని అంటే పారిపోతుంది, తినడానికైతే అందరికంటే ముందు వస్తుంది. ఓ పక్కకు జరగండి, పక్కకు జరగండి, మహారాణి గారు వస్తున్నారు అంటూ చిన్నుకాకి అరుచుకుంటూ వచ్చాడు. అతని వెనుక చిచ్చుకాకి. అందరూ పక్కపక్క నవ్వారు. లూసీ పావురం నవ్వు ఆపుకుంటూ, ఏంటి చిచ్చు ఇది, నువ్వు భోగి మంటలకా లేక హిమాలయాలకు ట్రెక్కింగ్కి వెళ్తున్నావా? ఇంతలా ముసుగులేసుకున్నావు? చిచ్చుకాకి వణుకుతున్నట్లు నటిస్తూ, అమ్మా లూసీ గారు, మీకే చలి తెలియడం లేదా? నా సున్నితమైన చర్మం ఈ మంచును అసలు తట్టుకోలేదు, అందుకే ఈ జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పారులే. చిచ్చు గారు, మీరు చాలా డెలికేట్, చలిగాలి తగిలితే మీ అందం తగ్గిపోతుంది అని. ఓహో అందుకేనా? సరేలే, అందరూ మంటలో వేయడానికి కట్టలు తెచ్చావు. నువ్వు ఆ మూటలో ఏం తెచ్చావు? ఏమైనా పాత టైర్లో, ప్లాస్టిక్ కవర్లో తెచ్చుంటావు కదా, అవి కాలిస్తే కాలుష్యం వస్తుంది. చిచ్చే కుహ, నన్నంత మాట అనేసావంటే, నేను ఎన్విరాన్మెంట్ లవర్ని. నేను తెచ్చింది నా పాత వ్యాపారంలో మిగిలిపోయిన ఐస్ క్రీమ్ పుల్లలు. ఇవి కాలిస్తే మంటతో పాటు వెనిల్లా వాసన కూడా వస్తుంది చూడు. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి తన దగ్గరున్న చిన్న ఐస్ క్రీం పుల్లల కట్టను మంటలో వేసింది. మంటలు బగ్గున మండాయి. పక్షులన్నీ ఆ వెచ్చతనానికి సంతోషించాయి. పిల్లలందరూ మంట చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. భోగి మంటలు, భోగి మంటలు, చలి తరిమే మంటలు అంటూ గంతులు వేశాడు. ఒరే చిన్నగా, జాగ్రత్త, మంటకి మరీ దగ్గరగా వెళ్ళకు, నీ తోక కాలిపోతుంది. భోగి మంటల తర్వాత సూర్యుడు మెల్లగా పైకొచ్చాడు. ఊరి పెద్దగా వ్యవహరిస్తున్న మహీకృత అందర్నీ ఉద్దేశించి మాట్లాడింది. పక్షులారా, అందరూ వినండి. ఈసారి సంక్రాంతికి మన ఊర్లో 2 పెద్ద పోటీలు జరుగుతాయి. ఒకటి ముగ్గుల పోటీ, 2 గాలిపటాల పోటీ. గెలిచిన వారికి తుని పిచ్చుకు పండించిన స్వచ్ఛమైన బియ్యంతో చేసిన పెద్ద గిన్నెడు చక్కెర పొంగలి బహుమతిగా ఇవ్వబడుతుంది. చక్కెర పొంగలి అనగానే చిచ్చుకాకి కళ్లల్లో మెరుపొచ్చింది. చిన్నుకాకి నోట్లో నీళ్లూరాయి. చిన్నుకాకి తల్లి రెక్క పట్టుకుని లాగుతూ, అమ్మో పొంగలి నాకు కావాలి, అందులో జీడిపప్పు కిస్మిస్లుంటాయట, నువ్వు ఎలాగైనా గెలవాలి. చిచ్చుకాకి మీసం మెలేస్తున్నట్టు ఫోసు పెట్టి, ఆకరా విధవా, ఆ పొంగలి మనదే. ఈ ముగ్గుల పోటీలో నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అందరూ చుక్కల ముగ్గులేస్తారు, నేను రికార్డులు బద్దలు కొట్టే ముగ్గు వేస్తా. సాయంత్రం ముగ్గుల పోటీ మొదలైంది. పక్షులన్నీ తమ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం మొదలుపెట్టాయి. తుని పిచ్చుక బియ్యం పిండితో చాలా ఓపికగా సాంప్రదాయకమైన రథం ముగ్గు వేస్తుంది. చోటు చిలుక రంగురంగుల పూలతో, ఆకులతో ఫ్లోరల్ రంగోలీ వేస్తుంది. చిచ్చుకాకి మాత్రం ఒక మూల నిలబడి ఆలోచిస్తుంది. తనకి ముగ్గు వేయడం రాదు, కాని గెలవాలి. అప్పుడే ఆమెకి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. చిన్నగా, వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఆ పాత రంగుల డబ్బాలు పట్టుకుని రారా. మనం మోడర్న్ ఆర్ట్ ముగ్గు వేద్దాం. గీతలో చుక్కలో ఎవరైనా పెడతారు, మనం రంగులే కుమ్మరిద్దాం. ఆర్ట్ అంటే అర్థం కాకూడదు, అప్పుడే దానికి విలువ. చిచ్చుకాకి నేల మీద పిండితో గీతలు గీయకుండా నేరుగా రంగుల పొడిని కుప్పలు కుప్పలుగా పోయడం మొదలుపెట్టింది. ఎరుపు, పచ్చ, నీలం రంగులను
ఒకదాని పక్కన ఒకటి పోసి వాటిని కాళ్లతో అటూ ఇటూ జరిపింది. ఇది చూడ్డానికి ముగ్గులా లేదు, ఎవరో రంగుల డబ్బా బోర్లించినట్టుంది. తుని పిచ్చుక వచ్చి చూసి, చిచ్చు, ఇదేంటి ముగ్గంటే ఒక పద్ధతి, ఇదేదో యుద్ధం జరిగిన ప్రదేశంలా ఉందేంటి? నీకు కళా పోషణ లేదు తుని, దీన్నే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారు. ఇది చూసేవారికి అర్థం కాకూడదు, కేవలం అనుభూతినివ్వాలి. జడ్జీలు దీనికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు చూడు. అంతలో పెద్ద గాలి వీచింది. చిచ్చుకాకి పోసిన రంగుల పొడంతా గాలికి లేచి పక్కనే ముగ్గు వేస్తున్న కుహుబాతు మొహం మీద పడింది. కుహుబాతు ఇప్పుడు రంగుల బాతులా మారిపోయింది. కుహుబాతు కళ్ళు తుడుచుకుంటూ, చిచ్చు, ఏంటదే నా మొహం అంతా రంగులమయం చేసావు, నీ మోటార్ నాకు తగలయ్యా. మహిగ్రద్ద జడ్జిగా వచ్చి, చిచ్చు, ఇదేం పని, పక్క వారికి ఇబ్బంది కలిగించేది కళ కాదు, ఈ రంగుల కుప్ప ముగ్గు కాదు. నిన్ను ఈ పోటీ నుండి డిస్క్వాలిఫై చేస్తున్నాం. విజేత మన తుని పిచ్చుక. చిన్నుకాకి ఏడుపు ముఖం పెట్టి, అమ్మో పొంగలు పోయింది. ఊరుకోరా, ఇంకా గాలిపటాల పోటీ ఉంది కదా, అందులో మనది పై చెయ్యి. మా దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. మరుసటి రోజు సంక్రాంతి. ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. పక్షులన్నీ తాము తయారు చేసుకున్న గాలిపటాలను తీసుకుని మైదానానికి వచ్చాయి. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక కలిసి వార్తాపత్రికలతో సన్నని పుల్లలతో చాలా తేలికైన గాలిపటాన్ని తయారు చేశారు. అమ్మా, ఇది ఎగురుతుందా? చాలా తేలికగా ఉంది కదా. గాలిపటం ఎంత తేలికగా ఉంటే గాలికి అంత బాగా ఎగురుతుంది బుజ్జి. బ్యాలెన్స్ ముఖ్యం. అందరూ తమ తమ పతంగులు ఎగరేస్తూ ఉండగా చిచ్చుకాకి ఒక మందపాటి అట్టపెట్టి తీసుకుని దానికి బంగారు రంగు కాగితాలు అంటించి చుట్టూ బరువైన పూసలు అద్దాలు కుట్టింది. అది చాలా అందంగా ధనవంతుల పతంగిలా ఉంది, కానీ అది చాలా బరువుగా ఉంది. చిచ్చు ఆంటీ, అది చాలా బరువుగా ఉన్నట్టుంది, గాలిలో ఎగురుతుందా? ఓ ఆసి పిచ్చి బుజ్జే, బరువు ఉంటేనే గాలికి కొట్టుకుపోకుండా స్థిరంగా ఉంటుంది. ఇది నా సైన్స్, నా ఇంజనీరింగ్. పోటీ మొదలైంది. ఎగరెగరాలి, పతంగి ఎగరాలి అంటూ పక్షులన్నీ తమ దారాలను లాగుతున్నాయి. తుని పిచ్చుక పతంగి సర్రున పైకి లేసింది. గాలి వాటాన్ని బట్టి తుని దారాన్ని వదులుతూ లాగుతూ దాన్ని ఆకాశంలో నిలబెట్టింది. చోటు చిలుక పతంగి కూడా బాగానే ఎగురుతోంది. ఇక చిచ్చుకాకి వంతు వచ్చింది. చిన్నగా ఆ దారం పట్టుకో, నేను ఈ పతంగిని పైకి విసురుతాను. 1 2 3. చిచ్చుకాకి బలం కొద్దీ ఆ బంగారు పతంగిని పైకి విసిరింది. అది కొంచెం పైకి లేచినట్టే లేచి బరువుకి తట్టుకోలేక ధబీమని కింద పడింది. పడినప్పుడు దానికున్న అద్దాలు పగిలిపోయాయి. అమ్మో, అది ఎగరడం లేదు, రాయిలో పడిపోతుంది. ఆగా, గాలి సరిగ్గా లేదు. మహియే, నువ్వు కొంచెం నీ రెక్కలతో గాలి విసరవా ప్లీజ్. మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, గాలిపటం తేలికగా ఉండాలి కానీ ఇలా నగలు పెట్టినట్టు బరువుగా ఉంటే ఎలా ఎగురుతుంది? నువ్వు అందం కోసం చూసావు కానీ పనితనం చూడలేదు. మీకు అసలు విషయం తెలీదు. ఆగండి, నేను పరిగెడుతూ ఎగరాస్తాను. చిచ్చుకాకి పతంగి పట్టుకుని మైదానమంతా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమె ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అట్టపెట్టు పతంగి నేల మీద ఈడ్చుకుంటూ వస్తుంది తప్ప పైకి లేవడం లేదు. చివరికి ఆయాసం వచ్చి చిచ్చుకాకి కుప్పకూలిపోయింది. పాపం చిచ్చు, నీ పతంగి కంటే నువ్వే ఎక్కువ ఎగిరావు ఈరోజు. పోటీ ముగిసింది. అత్యంత ఎత్తులో ఎగురుతున్న తుని పిచ్చుక పతంగికి, అందంగా ఎగురుతున్న చోటు చిలుక పతంగికి బహుమతులు ప్రకటించారు. ఈ పోటీ విజేత తుని పిచ్చుక. సింపుల్ గా ఉన్న సరైన పద్ధతిలో తయారు చేయడం వల్ల తుని పతంగి అందరికంటే ఎత్తుకు వెళ్ళింది. పోటీల్లో ఓడిపోయిన చిచ్చుకాకి చిన్నుకాకిని తీసుకుని విచారంగా తుని పిచ్చుక పిలిచింది. చిచ్చు, ఎక్కడికి వెళ్తున్నావు? అసలైన పండుగ ఇంకా మిగిలే ఉంది కదా. చిచ్చుకాకి తలదించుకుని, నాకొద్దులేతోనే, నాకు ఏ ప్రైజ్ రాలేదు, ఆ పొంగల్ కూడా లేదు, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. ఓసి పిచ్చిదానా, పండుగంటే గెలవడం ఓడిపోవడం కాదు, అందరం కలిసి పంచుకోవడం. చూడు, అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, రా చిచ్చు, ఇదిగో నేను గెలుచుకున్న చక్కెర పొంగలి, మనమందరం కలిసి తిందాం. నువ్వు లేకుండా నాకు ముద్ద దిగదు. తుని పిచ్చుక తనకు బహుమతిగా వచ్చిన పొంగల్ని, తను స్వయంగా వండిన అరిసెల్ని, సకినాలను అందరికీ పంచింది. చిన్నుకాకి పొంగలి తింటూ, అబ్బో, సూపర్గా ఉందంటే. అమ్మో, నువ్వు గెలిచినా ఇంత బాగా చేసేదానివి కాదేమో. చిచ్చుకాకి చిన్ను తల మీద చిన్నగా కొట్టి, నోరు మోసుకరా. పొంగల్ని తింటూ, అబ్బా తుని, అమృతంలా ఉంది. నువ్వు గెలవడమే కరెక్ట్. నేను ఆ అట్ట మొక్కతో గెలిచుంటే ఎంత రుచికరమైన పొంగల్ని అందరికి పంచేదాన్ని కాదేమో, దాచుకొని తినేదాన్ని.
అవును చిచ్చు, నువ్వెప్పుడు షార్ట్ కట్స్ వెతుకుతావు, కానీ తునిలాగా కష్టపడితే వచ్చే ఫలితం ఆ సంతోషమే వేరు. చిచ్చు అంటే వచ్చేసారి మంచి పతంగి చేయండి, బంగారు పతంగి వద్దులే. చిచ్చుకాకి నవ్వుతూ, తప్పకుండా రా, ఈసారి తొలి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాను. మోటార్ నాటు ముగ్గులో బంగారు పతంగులు ఇక బంద్. వచ్చే సంక్రాంతికి మనమే అందరికి పొంగల్ పెడదాం. సాయంత్రం పక్షుల కిలకిల రావాలతో, నవ్వులతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. సంక్రాంతి మరుసటి రోజు కనుమ, పశువులను పూజించే రోజు. పశువులకు పూజ చేయడం ఆచారం కాబట్టి అందరూ కలిసి పశువులకు పూజలు చేశారు. తుని పిచ్చుక చిచ్చుకాకి కలిసి పొలంలోకి వెళ్లారు. అక్కడ వ్యవసాయంలో రైతులకు అండగా నిలిచే ఆవులకు, ఎద్దులకు ధన్యవాదాలు చెప్పారు. మిత్రులారా, మీరు లేకపోతే మాకు పంట చేతికి వచ్చేదే కాదు, మా ఆహారంలో మీకు భాగం ఉంది అని కొన్ని గింజలను వాటి కోసం వదిలిపెట్టారు. అవునవును, పాపం ఈ ఎద్దుల రోజంతా పొలం దున్నతో ఎంత కష్టపడతాయో. నా బంగారు పతంగిలా కాకుండా ఇవి చాలా బలంగా ఉంటాయి. వీటిని చూసి నేను కష్టపడడం నేర్చుకోవాలి. మంచి నిర్ణయం చిచ్చు. అలా 3 రోజుల సంక్రాంతి పండుగ పక్షుల గ్రామంలో ఆనందంగా, ఉల్లాసంగా ముగిసింది. చిచ్చుకాకి ఒక కొత్త పాఠం తెలిసింది. ఆడంబరం కంటే పనితనం గొప్పదని, స్వార్థం కంటే పంచుకోవడం గొప్పదని అందరూ తెలుసుకున్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, పండుగంటే కేవలం విందులు, వినోదాలు మాత్రమే కాదు, మన సాంప్రదాయాలను గౌరవించడం, అందరితో కలిసి పంచుకోవడం, ప్రకృతికి కృతజ్ఞత చూపడం. ఆడంబరం కంటే ఆనందం ముఖ్యం. పక్షుల గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి చలి పులిలా పంజా విసురుతున్న పక్షుల ఉత్సాహం మాత్రం అగ్నిపర్వతంలా ఉంది. అందరూ న్యూ ఇయర్ పార్టీ కోసం ఊరి మధ్యలో ఉన్న పెద్ద పార్కులో సమావేశమయ్యారు. అందరికంటే ముందుగా చిచ్చుకాకి వచ్చింది. ఆమె వేషధారణ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆమె వంటికి రంగురంగుల ఎల్ఈడి లైట్ల తీగను చుట్టుకుని, తల మీద ఒక పెద్ద డిస్కో బాల్ లాంటి టోపీ పెట్టుకుని ఉంది. స్విచ్ ఆన్ చేయగానే ఆమె మినుగురు పురుగులా మెరిసిపోతోంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మో చిచ్చు, ఏంటా వేషం? కరెంటు షాక్ కొట్టిన క్రిస్మస్ ట్రీలా ఉన్నావు. చిచ్చుకాకి ఫోర్స్ కొడుతూ, ఇది వేషం కాదు తుని, ఇది లేటెస్ట్ ఫ్యాషన్. నేను ఈ రాత్రికి డీజే చిచ్చుని. నా లైటింగ్ చూసి ఈ రాత్రికి సూర్యుడు కూడా సెలవు తీసుకుంటాడు. బుజ్జి పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, అట్ట లైటింగ్ బాగానే ఉంది, కానీ ఆ వైరు ఎక్కడో ఇరుక్కుంటే కరెంటు షాక్ కొట్టుంది, జాగ్రత్త. నాకు షాక్ కొట్టదు బుజ్జి, నేనే అందరికి షాక్ ఇస్తాను. సరే, డెకరేషన్స్ ఎలా ఉన్నాయి? అందరూ చుట్టూ చూశారు. డెకరేషన్ బాధ్యత చిచ్చు తీసుకుంది. చెట్ల నిండా బెలూన్లకు బదులు పాత ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ చిప్స్ ప్యాకెట్లు వేలాడదీసింది. మహిగ్రద్ద తల పట్టుకుని, చిచ్చు, ఇదేంటి చెత్తనంతా తెచ్చి చెట్లకు కట్టేశావు? డెకరేషన్ అంటే పూలు, ఆకులు కదా. ఓరి వెర్రి మహిగారు, ఇది రీసైకిల్డ్ ఆర్ట్. పట్నంలో ఇదే ట్రెండ్. మనం పర్యావరణాన్ని కాపాడుతున్నామని మెసేజ్ ఇవ్వాలి కదా. పైగా దీనికి ఖర్చు 0. నీ పిసినారితనం తగలడా. సరేలే, ఏదో ఒకటి. కేక్ తెచ్చావా? తెచ్చాను. చిన్న, ఆ కేక్ బాక్స్ తీసుకురా. చిన్నుకాకి ఒక బాక్స్ తెచ్చాడు. చిచ్చు దాన్ని తెరిచింది. అందులో కేక్ లేదు, ఒక పెద్ద పుచ్చకాయ ఉంది. దానిమీద సున్నంతో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఉంది. లూసి పౌరం ఏడుపు ముఖంతో, ఏంటి చిచ్చు, కేక్ అంటే పుచ్చకాయ తెచ్చావు? క్రీమ్ ఎక్కడా? చాక్లెట్ ఎక్కడా? అదే నా క్రియేటివిటీ. బయట కేకుల్లో మైదా ఉంటుంది, షుగర్ ఉంటుంది, అనారోగ్యం. ఈ పుచ్చకాయ కేక్ న్యాచురల్ గా ఎర్రగా ఉంటుంది, తీయగా ఉంటుంది. కట్ చేయడానికి కత్తి కూడా అక్కర్లేదు, నా ముక్కు చాలు. అట్ట, నువ్వు సూపర్. వచ్చే ఏడాది నా బర్త్డేకి కూడా నువ్వే గుమ్మడికాయ కేక్ తెస్తావేమో. భలే ఐడియా ఇచ్చావు బుజ్జి, నోట్ చేసుకుంటాను. సమయం రాత్రి 10 గంటలు. మహీగ్రద్ద గారు మైక్ తీసుకున్నారు. సరే, 12 గంటలకు ఇంకా టైం ఉంది. ఈ లోపు మనం ఒక కార్యక్రమం పెట్టుకుందాం. అందరూ తమ తమ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చెప్పాలి. అంటే వచ్చే ఏడాది ఏం కొత్తగా చేస్తారో, ఏం చెడ్డ అలవాట్లు మానేస్తారో చెప్పాలి. నిజాయితీగా చెప్పాలి. అందరూ గుండ్రంగా కూర్చున్నారు. ముందుగా చోటు చిలుక. నేను వచ్చే ఏడాది నుండి అనవసరంగా వాగడం తగ్గిస్తాను. చిచ్చుతో గొడవ పడను. నా తోటలో పండిన పండ్లను అందరికీ పంచుతాను. వారెవ్వా, సూపర్ అని అందరూ అంటారు. నెక్స్ట్ లూసి పౌరం. లూసి పౌరం సిగ్గుపడుతూ, నేను వచ్చే ఏడాది నుండి డైటింగ్ చేస్తాను. నా నడుము నాజుగ్గా మారాలి. బజ్జీలు, పకోడీలు మానేస్తాను.
చిచ్చుకాకి వెటకారంగా, అవునులే, నువ్వు డైటింగ్ చేస్తావు కానీ కలలో రేపు పొద్దున్నెత్తుని గారెలు వేస్తే మొదటి ప్లేస్ నీదే కదా. షూ చిచ్చు, పరువు తీయకు. సరే, నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. అందరూ ఆసక్తిగా చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చు లేచి నిలబడింది. లైట్లు మెరుస్తున్నాయి. చిచ్చుకాకి గంభీరంగా, నా రిజల్యూషన్స్ ఏంటంటే ఈ వచ్చే ఏడాది నుండి నేను దానం చేయడం మొదలు పెడతాను. నా దగ్గరున్న డబ్బులు గింజలు పేదలకు పంచుతాను. ఈ మాట వినగానే మహీగ్రద్ద గారు కుర్చీలో నుండి కింద పడ్డారు. తుని పిచ్చుక స్పృహ తప్పిపోయేలా నటించింది. బుజ్జి పిచ్చుక గట్టిగా నవ్వింది. అట్ట, ఇది ఈ శతాబ్దపు అతి పెద్ద చోకు. నువ్వు దానం చేస్తావా? సూర్యుడు పడమర ఉదయిస్తాడు. ఎందుకు నవ్వుతున్నారు? నేను సీరియస్, కానీ ఒక చిన్న కండిషన్. ఏంటది? నేను దానం చేస్తాను కానీ ఎవరి దగ్గరైనా డబ్బులుగా వసూలు చేశాక అందులో నుండి కొంచెం దానం చేస్తాను. అప్పుడు నా ఆస్తి తగ్గదు కదా. మహీగ్రద్ద తల కొట్టుకుంటూ, నీ తెలివి తగలడా. సరే కూర్చో, నెక్స్ట్ బుజ్జి. నేను వచ్చే ఏడాది నుండి అమ్మ చెప్పిన మాట వింటాను. అల్లరి తగ్గించేస్తాను. రోజుకి 2 గంటలు చదువుకుంటాను. తుని పిచ్చుక ఆనందంగా, నిజమా తల్లి? ఎంత మంచి మాట చెప్పావు. బుజ్జి, అబద్ధం చెప్పకూడదు. నిన్ననే కదా మనం ప్లాన్ వేసుకున్నాం, రేపు స్కూల్ బంక్ కొట్టి సినిమాకు వెళ్దామని. బుజ్జి పిచ్చుక పళ్ళు కొరుకుతూ, ఒరే చినుక, నోరు ముయ్యరా, అది సీక్రెట్. అందరూ నవ్వారు. చివరిగా మహీగ్రద్ద గారు చెప్పారు, నేను వచ్చే ఏడాది నుండి కోపాన్ని తగ్గించుకుంటారు. మీరందరూ ఎన్ని పిచ్చి పనులు చేసినా నవ్వుతూ భరిస్తాను. టెస్ట్ చేద్దామా మహి గారు? ఇప్పుడు నేను మీ మీద నీళ్లు పోస్తాను, మీరు నవ్వాలి. వద్దు బాబాయ్, నా రిజల్యూషన్ రేపటి నుండి ఈ రోజు పోస్తే తంతాను. సమయం 11 గంటలు. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. కుహుబాతు ఒక మంచి మెలోడీ పాట పాడింది. ఆమె గొంతు చాలా బాగుంది. అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత లూసీ పౌరం డాన్స్ చేసింది. ఇక మన చిచ్చుకాకి వంతు వచ్చింది. ఆమె మైక్ తీసుకుంది. ఇప్పుడు మీకోసం ఒక అదిరిపోయే ర్యాప్ సాంగ్ పాడబోతున్నాను. డీజే చిచ్చు ఇన్ ద హౌస్, యా యా యా. చిచ్చుకాకి వింత శబ్దాలు చేస్తూ పాడడం మొదలుపెట్టింది. కావ్ కావ్ కావ్, నేనే కాకిని, ఊరందరికి నేనే ఆంటీని. నాకు ఉంది ఒక పెద్ద మొక్కు, నాకు లేదు ఏ దిక్కు. యో యో యో, బిర్యానీ తింటా, బజ్జీలు తింటా, డబ్బులు అడిగితే పారిపోతా. కావ్ కావ్ కావ్. ఆమె పాట వింటుంటే అందరికీ చెవులు పగిలిపోతున్నాయి. మహీగ్రద్ద గారు చెవుల్లో దూది పెట్టుకున్నారు. అట్ట, ఆపవే. మాకు న్యూ ఇయర్ వద్దు, ఏమి వద్దు. నీ పాట ఆపు. ఆగండి, ఇంకో చరణం ఉంది. పక్కనుంది పిచ్చుక, దాని పేరు బుజ్జిగా, అది ఒక పెద్ద కోతి చేస్తుంది అది. ఏంటి, నన్ను కోతంటావా? ఉంటూ నీ పని చెప్తా. బుజ్జి పిచ్చుక స్టేజి మీదకు వెళ్లి చిచ్చుకాకి మైక్ లాక్కుంది. ఇద్దరి మధ్య చిన్న కుస్తీ పోటీ జరిగింది. అది చూసి అందరూ నవ్వుకున్నారు. సమయం 11:50 అయింది. అందరూ రండి, కౌంట్ డౌన్ కి రెడీ అవ్వండి. చిచ్చు, నువ్వు తెచ్చిన టపాకాయలు రెడీ చెయ్యి. రెడీ బాస్. నేను ఒక పెద్ద రాకెట్ తెచ్చాను. అది ఆకాశంలోకి వెళ్లి 10 రంగులు కురిపిస్తుంది. నాసా వాళ్ళు తయారు చేశారు. అమ్మో, అది పక్క ఊరి సంతలో కొన్నావు కదా, నాసా అంటావేంటి? బిల్డప్ ముఖ్యం రా. చిచ్చుకాకి రాకెట్ ని ఒక సీసాలో పెట్టింది. అందరూ చుట్టూ చేరారు. 10, 9, 8. అందరూ అరుస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అట్ట. అందరూ పగలబడి నవ్వారు. అయ్యా, నా మేకప్, నా గ్లామర్ అంతా పొగ పాలైపోయిందే అని ఏడ్చింది. పర్లేదు చిచ్చు, ఇది దిష్టి చుక్క అనుకో. ఈ సంవత్సరం నీకు దిష్టి తగలదు. తర్వాత చిచ్చు తెచ్చిన పుచ్చకాయ కేక్ ని కట్ చేశారు. నమ్ముతారో లేదో, అది చాలా రుచిగా ఉంది. నిజమే చిచ్చు, నీ పుచ్చకాయ ఐడియా సూపర్. కేక్ కంటే ఇదే బాగుంది. చిచ్చుకాకి నల్లటి ముఖంతో నవ్వుతూ, చెప్పాను కదా, నా ట్రెండ్ సెట్టర్ని. అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కుహుపాతు అందరికీ స్వీట్స్ పంచింది. ఆ చలి రాత్రి నవ్వులతో స్నేహంతో వేడెక్కింది. బుజ్జి పిచ్చుక చివరిలో, ఫ్రెండ్స్, చిచ్చు అత్త జోక్స్, మన నవ్వులు, ఇవే మన నిజమైన ఆస్తి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇక అందరూ ఒకేసారిగా హ్యాపీ న్యూ ఇయర్ 2026